పెరుగుతాయని అనుకోవద్దు. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే, మెగా ఫ్యామిలీ అంటేనే ప్రజలకు కనెక్ట్ అయిపోయిన ఫ్యామిలీ. కాబట్టి మీరు ఆ ఫ్యామిలీ మీద మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు, కానీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఇంకేదన్నా నటుడి గురించో మీరు మాట్లాడేటప్పుడు వెనుక ముందు చూసుకొని మాట్లాడడం మంచిది. ఎందుకంటే ఈరోజు మీరు ఒక నాయకుల్ని, ఈరోజు ఒక సినీ ఇండస్ట్రీలో ఉండే ఒక అగ్ర హీరోని మీరు మాట్లాడుతున్నారు అంటే రేపన్నాడు నాలాంటి వాడు ఇంకా ఇలాంటి వాడు మీ గురించి కూడా తప్పుగా మాట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక చెంప మీద కొడితే ఆటోమేటిక్గా ఇంకో చెయ్యి కూడా ఏం ఉండదు. మిమ్మల్ని కూడా ఈ చేయితో కొడితే ఈ చేయితో కూడా కొట్టే సమాధానం కూడా దగ్గరలో వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ కాంట్రవర్సీలు బంద్ చేసుకొని మీ పని మీరు సవ్యంగా చూసుకోవడం బెటర్. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు కదా, అదేదో మీరు డ్రగ్స్ నియంత్రణ గురించి మాట్లాడండి. రైతులు, ఇంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతుల మీద ఒక్కసారి మాట్లాడండి, ఒక్కసారి రివ్యూ మీటింగ్ పెట్టండి. అప్పుడు మీరు హైలైట్ అవుతారు. నిజంగా చెప్పాలంటే అప్పుడు మీరు ఇంకా హైలైట్ అవుతారు. అలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా పెట్టండి. మేము మేము మా యూత్ పరంగా అందరం మేము ఒక నటుడుగా కాదు, మిమ్మల్ని నిజంగా ఒక దేవుడిగా సపోర్ట్ చేస్తాం. నిన్న ట్వీట్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారిని దొర అని చెప్పేసి మాట్లాడారు. తెలంగాణలో దొర అంటే మీకు తెలుసు, అండ్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న మందికి ఆ పదం వాడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ కూడా దొర అంటారు. తెలంగాణలో అంటే ఒకటి గుర్తు పెట్టుకుని, మీరు ఇందాక ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒకటే మాట, నాకు ఆంధ్రకే దిక్కులేదు, ఇంకా తెలంగాణలో నేనేడా ఉంటా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఒకప్పుడు దొరల పాలన నడిచింది, కాదని అనట్లేదు. దొర అంటే మా దృష్టిలో ఏంటంటే ఒక అగ్ర కులానికి చెందినట్టు, అంటే సంథింగ్ ఒక పెద్ద స్టేజ్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి అట్లా ఇప్పటికీ పాత వాళ్ళు అట్లే అనుకుంటున్నారు. అన్నంత మాత్రాన ఏదో పెద్ద దొరలాగా అట్లా ఫీల్ అయిపోవడము, ప్రకాష్ రాజ్ గారు అలా ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను అదే చెప్తున్నాను, మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఈ సనాతన ధర్మం మీద పడకండి. ఫస్ట్ సనాతన ధర్మం మీద పడితే ప్రతి ఒక్క హిందూ మాత్రం ఊరుకోరు. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడనే నిలబెడతారు. ఉయ్యాల ఊగి ఎక్కడికి రాదు, అక్కడికే వస్తుంది అన్నట్టు మీరు కూడా ఏ మూలనున్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే అక్కడికే పెడతారు. నెక్స్ట్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడం తగ్గించి సొసైటీకి పనికొచ్చే పనులు ఏదైనా చేస్తే బాగుంటుందని నాకు ఫైనల్ క్వశ్చన్. అంటే బండ్ల గణేష్ గారు ప్రకాష్ రాజ్ గారిని విధవ అని సంబోధించారు, కరెక్టే అంటారు? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని విధవ అని సంబోధిస్తే ఆయన కూడా ఊపుకుంటాడు, ఆయన కూడా ఏదో ఒకటి. వీళ్ళకి ఏంటంటే పని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని పాట లేక వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు ఇచ్చుకుపోవడం. ఎందుకంటే అక్కడ నాయకులు బాగానే ఉంటారు, మధ్యలో ఉన్న వాళ్ళే ఇవన్నీ. ఒకవేళ ప్రకాష్ రాజ్ గారు బండ్ల గణేష్ గారు ఎదురు పడితే ఇవే మాటలు మళ్ళీ అనుకుంటారా? ఫేస్ టు ఫేస్ అనుకోరు కదా. ఇవన్నీ లోపల జరిగితే అంతే. థ్యాంక్ యూ.